అమ్మా నాన్న అన్న పిలుపు కోసం ఆరాటపడే ఎంతో మంది దంపతుల సమస్యలు పరిష్కరించేందుకు నేటి డాక్టర్లు కృషి చేస్తున్నారు. మరి కరీంనగర్ జిల్లాలో ఐవీఎఫ్ సెంటర్ స్థాపించి 13 ఏళ్లుగా అటువంటి దంపతుల సమస్యలు పరిష్కరించే డాక్టర్ పద్మజ గారితో మనం ఉన్నాం. ఆమెతో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో పద్మజ గారు, ఈ రోజుల్లో చాలా మంది ఈ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఆ కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రధానంగా ఎందుకండి, అంటే సంతానలేమి అని దేన్ని అంటారు, కారణాలు ఏంటి? ఇన్ఫర్టిలిటీ అనేది మామూలుగా సాధారణంగా 100కి మనకి 80 మందిలో 1 ఇయర్ లోపు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందండి. 1 ఇయర్ మాక్సిమం 2 ఇయర్స్లో. 2 ఇయర్స్లో ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు 20% మంది ఉంటారు. అలాంటి వారిని మనము ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ అంటాము. అది మహిళల్లో కారణాలు ఉండొచ్చు, పురుషుల్లో కారణాలు ఉండొచ్చు. పురుషుల్లో ఇంకా చాలా కారణాలు ఉంటాయండి. వీళ్ళు ఆల్కహాల్ కానీ, ఈ మధ్యలో సిగరెట్ స్మోకింగ్తో కానీ, మానసిక ఒత్తిడి, ఈ కంటిన్యూస్ వర్క్ స్ట్రెయిన్ వల్ల, వాటి వల్ల కూడా వీర్యకణాల్లో ఉత్పత్తి, సెల్ ఫోన్ యూజర్స్ వల్ల కూడా వీర్యకణాల్లో ఉత్పత్తి తగ్గుతుంది. ఆడవారిలో అయితేనేమో ట్యూబల్ బ్లాక్, మన దేశంలో ఎక్కువగా టీబీ లాంటివి, రక్తహీనత, ఎనిమిక్ కాజెస్ తోటి కూడా అండం విడుదల కాకపోవడం, హార్మోన్స్ లోపం, ఇలాంటివి చాలా ఉంటాయి. అయితే ఏంటి అనేది డయాగ్నోస్ చేసి దాన్ని కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే విధానాలు చాలా మనకు అందుబాటులో వచ్చాయండి. ఇప్పుడు ఐఐ కావచ్చు, ఐసిఎస్ఐ కావచ్చు, ఐవీఎఫ్ కావచ్చు. సో అంటే ఐవీఎఫ్ గురించి చాలా మందికి చాలా అవగాహన ఉంది. అంటే ఐవీఎఫ్ ఏ స్టేజ్ లో చేస్తారు, ఐయుఐ, ఐసిఎస్ఐ వీటికి తేడా ఏంటంటారు? పిల్లలు లేని దంపతులందరికీ కూడా మనకు ఐవీఎఫ్ కానీ, ఇక్సీ కానీ అవసరం పడుతుంది. చాలా మందికి సాధారణంగా నార్మల్గా మందులు వాడితే వచ్చే ప్రెగ్నెన్సీలు చాలా ఉంటాయి. చిన్న చిన్న పద్ధతులు మందులు వాడడం వల్ల కానీ, ఈ రక్తహీనత లాంటివి రెక్టిఫై చేయడం వల్ల కానీ, ఐయుఐ అనే చిన్న పద్ధతుల్లో కానీ ప్రెగ్నెన్సీలు రావడం అవుతుంది. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే ఇవన్నిటి వల్ల, వేటి వల్ల కాని వారికి మాత్రమే ఐవీఎఫ్, ఇక్సీ అనే పద్ధతికి వెళ్లాల్సి వస్తుంది. అది లాస్ట్ అనమాట. అండ్ దానిలో సక్సెస్ రేట్ అనేది చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎక్కువగా మహిళల్లో అండం నాణ్యత వల్ల, పురుషుల్లో వీరకణాలలో నాణ్యత వల్ల మనకి సక్సెస్ రేట్ వస్తుంది. అందరూ అనుకున్నట్టుగా అందరికీ ఒకేలాగా ఉంటుంది అనుకోవడానికి లేదు. ఎక్కువగా వారి అండాల్లో, వీర్యకణాలలో ఉండే క్రోమోజోమ్స్ లో అసాధారణ క్రోమోజోమ్స్ ఉండడం వల్ల కూడా మనకి తయారయ్యే పిండం ఏదైతే మేము ల్యాబ్ లో తయారు చేస్తామో ఐవీఎఫ్ లో, బయట ల్యాబ్ లో 48 అవర్స్ నుంచి 72 అవర్స్ వరకు మేము ఒక ఎంబ్రియోని ఫామ్ చేస్తాం అనమాట. ఆ ఎంబ్రియో కూడా క్వాలిటీ ఉండాలి. ఎంబ్రియో క్వాలిటీ ఉంటేనే సక్సెస్ వస్తుంది. సపోజ్ ఎంబ్రియో క్వాలిటీ రాలేదనుకోండి, వాళ్ళ వీర్యకణాల లోపం వల్లనో, అండం లోపం వల్ల ఎంబ్రియో క్వాలిటీ రాకపోతే మనకి సక్సెస్ అనేది తక్కువ. అదే కాకుండా మన ఎండోమెట్రియం ఇంప్లాంటేషన్ కూడా ఇంపార్టెంట్. ఏదైతే మేము బయట ఎంత క్వాలిటీ వచ్చిన ఎంబ్రియో అయినా కూడా మనం యూట్రస్ లో ప్రవేశపెట్టిన తర్వాత, గర్భసంచిలో మళ్ళీ 48 నుంచి 72 అవర్స్ తర్వాత లోపల పెడతాం కదా, తర్వాత దానికి అతకాలి. ఏదైతే గర్భసంచి పొరలు ఉంటాయో దానికి అతకాలి. అతికి దాన్ని రక్త ప్రసరణ తీసుకోవాలి. ఎండోమెట్రియం నుంచి, ఆ పొరల నుంచి రక్త ప్రసరణ తీసుకోవాలి. అప్పుడే ఫీటస్ గా డెవలప్ అవ్వాలి. అది అవడానికి కూడా వాళ్ళ ఎండోమెట్రియం కొంతమందికి రక్త ప్రసరణ ఇవ్వకపోవడము, దాన్ని పట్టుకోకపోవడం జరుగుతుంది. ఇమ్యునలాజికల్ లోపాలు ఉంటాయి అనమాట, జెనెటికల్ లోపాలు, ఇమ్యూనిటీలో ఏమన్నా ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ఉంటాయి. దానికి కూడా లేటెస్ట్ చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిని ఇంప్లాంటేషన్ సక్సెస్ రేట్ ని ఇంక్రీజ్ చేయడానికి కూడా, ఇంప్లాంటేషన్ రేట్ ని ఇంక్రీజ్ చేయడానికి కూడా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఓకే. అంటే ఐవీఎఫ్ ఇప్పుడు మీరు చెప్పారు, అంటే అది ఒక చాలా అడ్వాన్స్డ్ పద్ధతి అని. అంటే ఎవరెవరు ఈ ఐవీఎఫ్ పద్ధతికి ఎలిజిబుల్ అండి? ఎలాంటి బయాలజికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళు? మామూలుగా పురుషుల్లో అయితే 45 ఏళ్ల పైబడిన వాళ్ళకి, షుగర్ ఎక్కువగా ఉండే వాళ్ళకి, వెయిట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి, వీర్యకణాలలో ఉత్పత్తి తగ్గుతుంది. అలాంటి వారికి మరీ తక్కువగా ఉంటే, 10 మిలియన్స్ కంటే తక్కువగా ఉంటే కౌంట్, అలాంటి వారు కూడా వెళ్లాల్సి వస్తుంది. మహిళల్లో కూడా 32 ఇయర్స్ దాటిన వారిలో అండం విడుదల చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా హార్మోన్స్ లోపం, పీసీఓ అనే కండిషన్స్, థైరాయిడ్ అనే కండిషన్స్, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్స్ ఉంటాయి. అటువంటి వారిలో అండం అసలు నాణ్యత ఉండదు. అలాంటి వారికి కూడా మేము ఐవీఎఫ్ పద్ధతుల ద్వారా, ట్యూబల్ బ్లాక్ ఉండే వారిలో కూడా ఐవీఎఫ్ పద్ధతి తప్ప వేరే మార్గమే లేదు వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళ అండాలను బయటకు తీసుకొని వాళ్ళ పురుషుల వీర్యకణాలతో బయట ఫలదీకరణం చెందించి, బయట ల్యాబ్ లో ఫలదీకరణం చెందించిన ఎంబ్రియోని లోపల యూట్రస్ లో ప్రవేశపెడతాం. సో ఇంకా రీసెర్చ్ సాగుతుంది. దానిలో కూడా కొన్ని లేటెస్ట్, ఇప్పుడు మా దగ్గర కూడా రీసెర్చెస్ చేస్తున్నాము. నేను కూడా స్టెమ్ సెల్స్ అనేవి కొన్ని వచ్చాయి. అది లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయింది. అది నేను ఇండియాలో ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను. ఇప్పటికి 4-5 మెంబర్స్ కి స్టార్ట్ చేశాను. అయితే ఎవరికైతే ఎగ్స్ రావో,
ప్రిమేచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అని ఉంటుంది. కొంతమంది యంగ్ ఏజ్ లోనే అండ నిల్వలు ఉండవు అనమాట, వాళ్ళకి ఎగ్స్ రావు బయటికి. అలాంటి వారికి అండ్ వీర్యకణాలు కూడా చాలా తక్కువగా ఉండే వారిలో కూడా అసాధారణ వీర్యకణాలు ఉంటాయి, కొన్ని అబ్నార్మల్ స్పర్మ్స్ ఉంటాయి. అలాంటి మోటిలిటీ లేకపోవడం, అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో, చాలా తక్కువ ఎజోస్పర్మియా వాళ్ళలో, అసలు నీల్ కౌంట్ ఉండే వాళ్ళల్లో కూడా ఈ స్టెమ్ సెల్ రీసెర్చ్ అనేది నేను స్టార్ట్ చేశాను. స్టెమ్ సెల్స్ అనేది కొంచెం మనకి కాస్ట్లీ ట్రీట్మెంట్, అది కొంచెం ఖరీదైంది. అది యూజ్ చేసి అది ఒక 4 months యూజ్ చేసి సింగిల్ యాంపుల్ తీసుకుంటున్నాను. తీసుకొని 4 months రిపీటెడ్గా IVF సైకిల్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇది యూజ్ చేస్తున్నాము. 4 cycles ఇచ్చిన తర్వాత 4 months అండ్ 5th month లో మనకి బ్యూటిఫుల్ ఎంబ్రియోస్ వస్తున్నాయి. క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో కానీ, క్వాలిటీ ఆఫ్ ఎగ్ స్పర్మ్ కానీ చాలా హెల్దీ ఎంబ్రియో వస్తుంది. ఓకే, నేను IVF పద్ధతి గురించి విన్నది ఏంటంటే ఒక అండాన్ని తీసుకున్నాక వచ్చే సక్సెస్ రేట్ కంటే కూడా ఇంకొన్ని అండాలని సేకరిస్తారు, ఒక 15 to 16 అట్లా. దానికోసం అని ఖరీదైన హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు అని. సో అంటే ఈ ప్రక్రియ ఎలా సాగుతుందండి? అంటే ఎటువంటి హెల్త్ కండిషన్ ఉండాలి ఆ ఫీమేల్కి అటువంటి మంచి అండాలను తీసుకోవాలి అంటే మినిమం హార్మోన్స్ అన్ని మన కంట్రోల్లో ఉండాలండి. ఏదైతే మహిళలకు ఉండే హార్మోన్స్, నార్మల్గా ఉండే హార్మోన్స్ ఉంటాయి కదా, అవి కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా చూసుకుంటాము. అన్ని కండిషన్స్, మనకి ఎగ్స్ వస్తాయా లేదా అనేది ముందు మనకి టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లు చేసుకొని ఆ టెస్ట్లో అన్ని నార్మల్ ఉండే వారికి మాత్రమే, ఏజ్ కూడా బిలో 30 years ఉండే వాళ్ళకైతే ఎక్కువ క్వాలిటీ వస్తాయి. 30 above వచ్చింది అంటే చాలా కష్టం. 35 తర్వాత అసలు ఎగ్స్ రావండి. వాళ్ళకి అండదాతలు ఉంటారు. ఇప్పుడు అండాలు లేని వాళ్ళకి అండం డొనేట్ చేసే దాతలు ఉంటారు. 30 years బిలో ఉండే వాళ్ళ లేడీస్ ఎగ్స్ తీసుకొని వాటిని వీళ్ళ భర్త వీర్యకణాలతో ఫర్టిలైజ్ చేసి లోపల ఎంబ్రియో ఫామ్ చేసి పెడుతుంటాం. చాలా మంది ఏంటంటే 40 years దాటిన తర్వాత కూడా పిల్లలు కావాలి అన్న కాంక్షతో మీ దగ్గరికి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎటువంటి హోప్ ఇస్తుందండి మీ క్లినిక్? చాలా ఎక్కువ ఉందండి సక్సెస్ రేటు. మొన్న కూడా మన దగ్గర 53 years లో ట్విన్స్ పుట్టారు. మొన్న 14 babies ఎట్ ఏ టైం డెలివరీ అయ్యారు కదా. అది చాలా మంచి రికార్డ్ లాగా ఉంది. 6 months బ్యాక్ చాలా మంది పిల్లలు లేని వాళ్ళలో అదొక పెద్ద హోప్ ని పెంచింది. ఇది 53 years లో కూడా ట్విన్స్ వచ్చారు కాబట్టి మాకు కూడా అవుతుంది అని ఎక్కువ మంది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే వస్తున్నారు. కానీ ఇంకా కొంచెం ముందు వస్తే, పెళ్ళైన తర్వాత 2 years కంటే ఎక్కువ చూడకుండా ఇంట్లో డాక్టర్ని సంప్రదిస్తే, అది కూడా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి వస్తే సక్సెస్ రేట్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాం. ఓకేనండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చాలా మట్టుకు చాలా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఇప్పుడు వెలిసాయి. సో ఏంటంటే పబ్లిక్లో కూడా, లేకపోతే మీడియా ద్వారా ఎక్కువ వాళ్ళకి అవేర్నెస్ రావడం కావచ్చు, లేకపోతే పబ్లిక్లో కూడా ఒక అభిప్రాయం వచ్చింది ఏంటంటే ఈ టెక్నిక్స్ అన్నిటికీ కాస్ట్ డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. టెక్నిక్స్ యాక్చువల్గా ఆ పద్ధతులు కానీ, ఆ టెక్నాలజీ కానీ అంత కాస్ట్ ఉండక మన డాక్టర్సే చేస్తున్నారు, డాక్టర్స్ దోచుకుంటున్నారు, అట్లా ఉంటుంది. సో అటువంటి అపోహ పోగొట్టాలంటే యాజ్ ఎ డాక్టర్ మీరు పేషెంట్స్కి ఆ టెక్నిక్స్ గురించి, వాటి గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? ఇది IVF అనేది మనకి చాలా అదొక యజ్ఞం లాంటిది. మనకి ఏంటి, ల్యాబ్లో మనం బయట ప్రాణాన్ని తయారు చేస్తున్నాం. సో మనం బయట ప్రాణం తయారు చేయడానికి వాడే పరికరాలు కానీ, ఏదైతే విదేశీ నుంచి ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్న ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, దానికి వాడే హార్మోన్స్ కానివ్వండి, అన్ని కూడా మన దేశంలో ఇంకా ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, అంత బయట నుంచే తెచ్చుకుంటున్నాం. జర్మనీ నుంచి, మాక్సిమం జర్మనీ నుంచి వస్తున్నాయి. సో హార్మోన్ ఇంజెక్షన్స్ కి అయ్యే ఖర్చు కంటే కూడా మనము ఇంపోర్ట్ చేసుకోవడానికి వాడే ట్యాక్సెస్ అవి కూడా ఎక్కువ అవుతాయి. దాంతోపాటు డిస్పోజబుల్స్ ఏదైతే వాడుతున్నామో ఆ డిస్పోజబుల్ కాస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయండి. అండ్ ఎంబ్రియాలజిస్ట్, ఇదంతా ఒక టీమ్ వర్క్. మేము ఒక్కరమే కాదు, మాతో పాటు ఎనస్థెటిస్ట్ ఉంటారు, ఎనస్థీషియా ఇవ్వడానికి మేము ఉంటాము, అండ్ ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు. ఎంబ్రియాలజిస్ట్ ఎవరైతే వస్తారు, ఎంబ్రియాలజీ అనేది చాలా, ఆ సబ్జెక్ట్ ఎవరికి తెలియదు పేషెంట్స్ కి. అది మేము ఎగ్స్ తీసి వాళ్ళకి ఇస్తే, ఎగ్స్ ని స్పర్మ్స్ ని మిక్స్ చేసి అదంతా ఎగ్స్ మిషన్ మీద చేసేది వాళ్ళు అనమాట. ఆ సబ్జెక్ట్ వేరు, ఇదంతా ఒక టీమ్ వర్క్ ద్వారా మేము చేసేది. సో ఎంబ్రియాలజిస్ట్ కాస్ట్ ఉంటుంది, వాళ్ళ అన్ని కలిపి కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. సో ఇప్పుడు దంపతులు ఎవరికైతే పిల్లలు కలగటం లేదు, వాళ్ళు అన్ని రకాలుగా పద్ధతులు ట్రై చేసిన తర్వాత డాక్టర్ని, ఒక సరైన డాక్టర్ని మనం అప్రోచ్ అవ్వాలి, మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలని డిసైడ్ అయినప్పుడు ఆ కపుల్ ఏ అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలండి? అంటే డాక్టర్ కానీ, లేకపోతే హాస్పిటల్లో ఉండే ఎక్విప్మెంట్ కానీ ఎలా ఉండాలి, ఎటువంటి హాస్పిటల్ని సెలెక్ట్ చేసుకోవాలంటారు? అంటే వాళ్ళు, ఇది హాస్పిటల్ అంతా కూడా ఇవన్నీ తెలిసిన పద్ధతులు, డాక్టర్కి ఈ సంతాన సాఫల్య కేంద్రం గురించి, అంటే మామూలు హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి చిన్న చిన్న హాస్పిటల్లో వస్తున్నారు. ఎక్కువ లోపం ఉండేది వాళ్ళు మామూలు హాస్పిటల్స్కి వెళ్తే కానీ, వేరే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కానీ ఆ లోపాన్ని సరిచేయడం సాధ్యం కాదు. అది చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే పర్వాలేదు, కానీ కొంచెం పెద్ద ట్యూబల్ బ్లాక్ లాంటివి ఉన్నప్పుడు కూడా ఈ డాక్టర్స్ కూడా, గైనకాలజిస్టులు కానివ్వండి, వెంటనే ఇన్ఫర్టిలిటీ సెంటర్కి రిఫర్ చేస్తే బాగుంటుంది.
వాళ్ళకి పేషెంట్స్కి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, పేషెంట్స్కి ఇంకా కాస్ట్ ఎక్కువ కాకుండా ఉంటుంది. వాళ్ళ ల్యాప్రోస్కోపీలని అవన్నీ ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా పంపిస్తే ఏమవుతుందంటే మేము ఏదైనా కొంచెం తొందరగా వాళ్ళకి రిజల్ట్ ఇవ్వగలుగుతాం. పేషెంట్స్ కూడా చూసుకోవాలి ఎక్కడికి వెళ్తే సక్సెస్ అవుతుంది అని. ఇప్పుడు విరేకనాలు తక్కువ ఉండే వాళ్ళు కూడా చాలా మంది యూరాలజిస్ట్ దగ్గరికి, సర్జన్ దగ్గరికి వెళ్ళి ఏదో సర్జరీలు చేయించేసుకొని అసలు నీల్ కౌంట్ ఉండే వాళ్ళకి ఎంతో మందికి మెడిసిన్స్ వాడిపిస్తున్నారు 10 years అట్లా. అలా రాదండి, అసలు కణాలు అనేవి పెరగవు. అలాంటి వాళ్ళు కూడా తెలుసుకొని రావాలి. సంతాన సాఫల్య కేంద్రంకి వెళ్తే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది అని తెలుసుకొని హాస్పిటల్స్ సంప్రదిస్తే రిజల్ట్ తొందరగా వస్తుంది. ఓకే. ఇంకొంతమంది కపుల్స్ ఉంటారండి, వాళ్ళు అన్ని రకాల టెస్టులు చేయించుకుంటారు కానీ అంతే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని ఉంటుంది, కానీ దే హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తూ ఉంటారా? సో వాళ్ళకి మీరు ఎట్లా కౌన్సిలింగ్ ఇస్తారు, ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉందండి, 15 to 20% ఉంటుంది. దానికి కూడా IUI అనే పద్ధతి ఉంటుంది. అన్ని నార్మల్ ఉండి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అనేవి, ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మేము IUI పద్ధతిని ఫస్ట్ అడ్వైస్ చేస్తున్నాము. IUIలో ఏంటి అంటే మంచి హస్బెండ్లో నుంచి మంచి ర్యాపిడ్ మొటైల్ స్పర్మ్స్ని సెపరేట్ చేసి వాటిని స్పర్మ్ ప్రాసెసింగ్ ద్వారా, దానికి మీడియా ఉంటుంది, మిషనరీ ఉంటుంది, దానిలో సెపరేట్ చేసి దాన్ని అండం పక్కన వదలడం ద్వారా కొంచెం సక్సెస్ని ఎక్కువ ఇవ్వగలం. ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగా వచ్చే న్యాచురల్ ప్రాసెస్, ఇది న్యాచురల్ ప్రాసెస్ కానీ మేము అసిస్ట్ చేస్తాము. అసిస్ట్ చేస్తారు. ఓకే. ఇక ఇక్సీ పద్ధతి గురించి చెప్తారా? ఇక్సీ అనేది మామూలుగా పురుషుల్లో అసలు కణాలు లేని వారిలో టెస్టిస్ లో కొంతమందికి ఉత్పత్తి ఉంటుంది, బయటికి రావు. అలాంటి వారికి అండ్ అస్సలు బాగా తక్కువ ఉండే వారికి, కణాలు బాగా 5 million కంటే తక్కువ ఉండే వారికి నీల్ కౌంట్ ఉంటుంది. అంటే బయటికి నాళాల్లోంచి బయటికి రాదు, కానీ టెస్టిస్ లోపల నుంచి టెస్టిస్ లో ఉత్పత్తి ఉంటుంది. అలాంటి వారికి ఈ పద్ధతి బాగా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఈ మధ్య కాలంలో ఎగ్స్ తక్కువ వచ్చిన వారికి కానీ, ఏజ్ ఎక్కువ ఉండే వారిలో కూడా ఎగ్స్ తక్కువ వస్తుంది కదా న్యాచురల్ గా, అలాంటి వారికి కానీ ఇక్సీ అనేది బాగా యూస్ చేస్తున్నాం. మాక్సిమం ఇక్సీలోనే ఇప్పుడు IVF కంటే ఇక్సీలో సక్సెస్ ఎక్కువగా. సో పద్మజ గారు, ఇప్పుడు 13 years నుంచి మీరు కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఒక సక్సెస్ఫుల్ IVF సెంటర్ స్థాపించారు అండ్ చాలా సక్సెస్ఫుల్ కేసెస్ నమోదయ్యాయి కూడా. అంటే రీసెంట్ గా మాకు వచ్చిన రికార్డ్ ఏంటంటే 14 మంది పిల్లలు పుట్టడం, 11 మంది పిల్లలు పుట్టడం ఒకటే రోజు త్రూ సిజారియన్ అండ్ సక్సెస్ఫుల్ డెలివరీస్ అయ్యాయి. సో హౌ వాజ్ ఇట్ పాసిబుల్? ఏమీ లేదండి, అంటే పేషెంట్ ఇద్దరు ఇన్ఫర్టిలిటీ కపుల్ రాగానే ముందు వారికి ఎక్కడుంది ప్రాబ్లం అనేది డయాగ్నోస్ చేస్తున్నాము. ఇద్దరికి టెస్టులు చేసి ప్రాబ్లం ఎక్కడుంది అనేది డయాగ్నోస్ చేస్తే, కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. సో వాళ్ళకి ఇది మీ ప్రాబ్లము, దానికి ట్రీట్మెంట్ ఇది అని ఖచ్చితంగా చెప్పడం ద్వారా, ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు అడిగిందే మనం ఇవ్వకూడదు ట్రీట్మెంట్. మాకు IUI కావాలి, IVF కావాలి అనగానే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళకి సూట్ అవుతుందో లేదో చెప్పాలి. మీకు ఇది ప్రాబ్లము, దానికి ట్రీట్మెంట్ ఇది అని కౌన్సిలింగ్ చేయడం ద్వారా వాళ్ళని ఆ కౌన్సిలింగ్ తో వాళ్ళని యాక్సెప్ట్ చేపిస్తున్నాము. దాంతో ఏమవుతుంది అంటే వాళ్ళని మేము చెప్పినట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొద్దిగా సక్సెస్ ఎక్కువ ఉంది. దాంతో పాటు ఇదంతా ఇది ఏదైతే ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్ ద్వారా కానివ్వండి, ఈ IVF టెక్నాలజీ గురించి తెలిసిన లేటెస్ట్ టెక్నాలజీ ఇదంతా, ఇంకా లేటెస్ట్ ఏమేమి వస్తున్నాయి ఇక్సీలో కానీ, దానిలో కూడా లేజర్ ఇక్సీ అని వచ్చింది. దాంట్లో ఎగ్స్ లేని వాళ్ళకి డోనర్ ఎగ్స్ తీసుకోవడం ద్వారా, వీటి ద్వారా కూడా మనకి ఈ శాస్త్ర పరిజ్ఞానం తెలిసిన IVF చేయగలిగిన వాళ్ళు, ఇక్సీ చేయగలిగిన వాళ్ళ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ టీం వర్క్ ద్వారా ఈ అన్ని పద్ధతులు తెలిసిన టీం ఉంటుంది. ఆ టీం ఎక్సలెంట్ టీం ఉండడం వల్ల కూడా రిజల్ట్ ఎక్కువగా వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు 13 years నుంచి అటెస్ట్ రిచ్ కరీంనగర్లోనే మీ సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. సో మీరు ఎందుకు విస్తరించడం లేదు? అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్లో యాక్చువల్గా ఇటువంటి పేషెంట్స్ కౌంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఎందుకు విస్తరించే ఆలోచన ఎందుకు చేయట్లేదు? అది చేయరాదండి. ఇది ఎవరైతే ఇన్ఫర్టిలిటీ గురించి అవగాహన ఉండి ఇన్ఫర్టిలిటీలో ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మాత్రమే ఈ ట్రీట్మెంట్ చేయగలుగుతారు. ఇప్పుడు మేము సెంటర్స్ పెట్టి అక్కడ డ్యూటీ డాక్టర్స్ ని పెడితే మళ్ళీ వాళ్ళకంతా కొత్తగానే ఉంటుంది. వాళ్ళు గైనకాలజీ సబ్జెక్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఈ ట్రీట్మెంట్లు మళ్ళీ రావు. IUI కానివ్వండి, IVF ఇక్సీ అనేది మేము చేయాల్సిన ట్రీట్మెంట్ అది. అండ్ పేషెంట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. అది చేయాలి అంటే అది ఎక్స్పీరియన్స్ ఉన్న IVF డాక్టర్స్ కే వీలవుతుందండి. సెంటర్స్ పెడితే ఏమవుతుంది, నేను అన్ని సెంటర్స్కి వెళ్ళి చేయలేను కదా, ఎక్కడ కూర్చుంటే అక్కడే సక్సెస్ రావాలి. ఎక్కడ సక్సెస్ ఉందో అక్కడికే వస్తారు పేషెంట్స్. బెంగళూరు నుంచి వస్తున్నారు, చెన్నై నుంచి వస్తున్నారు, US నుంచి వస్తున్నారు. US నుంచి కూడా మా దగ్గరికి చాలా మంది వస్తున్నారు. ఎవరైతే అక్కడ ఎగ్ డోనర్స్ అవి దొరకడం కష్టం అనమాట. సో
డోనర్ ఎగ్ అవసరమైన వాళ్ళు అక్కడ రిపీటెడ్ సైకిల్స్ కూడా, ఒక సైకిల్ చాలా కాస్ట్ అక్కడ 12 to 15 lakhs ఉంటుంది ఒక సైకిల్కి. సో అది 2-3 సైకిల్స్ అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా సక్సెస్ చూసి ఇక్కడికి చాలా మంది వస్తున్నారు. మన ఇండియన్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి చేయించు. మీ క్లినిక్ విషయానికి వస్తే మీరు చెప్పారు వెల్ ట్రైన్ డాక్టర్స్ ఉండాలి, వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండాలి, ఒక క్వాలిటీ అవుట్పుట్ రావాలి అంటే. సో మీ టీం గురించి చెప్పండి. టీంలో ఎనస్థెటిస్ట్ ఉంటారండి. ఎనస్థెటిస్ట్ అండ్ మెయిన్ నేను హార్మోన్స్ డయాగ్నోస్ చేసే పార్ట్ కానివ్వండి, అండ్ వాళ్ళకి వచ్చే ఎగ్ క్వాలిటీని స్కాన్ చేసుకొని ఎవరికి ఎలా ఎగ్స్ వస్తున్నాయి, ఎండోమెట్రియం లైనింగ్ అదంతా చూడడానికి మేము ఉంటాము. అండ్ మేము ఎగ్స్ తీసి ఇచ్చిన తర్వాత ఎంబ్రియాలజిస్ట్ అని ఉంటారు. ఎంబ్రియాలజిస్ట్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇండియాలో. అందులో మనకి ట్రైన్డ్ ఎంబ్రియాలజిస్ట్ ఇంకా తక్కువ మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళల్లో అందులో ఉండే ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని మనం తెప్పించుకోవడం ద్వారా మనకి మా టీంలో ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారండి. వాళ్ళకి అసిస్టెంట్ ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు. ఇదంతా దాంతో అది చేసిన తర్వాత కూడా ఎంబ్రియోస్ ని మనం జాగ్రత్తగా మళ్ళీ ఇంజెక్ట్ చేయడం, మళ్ళీ యుట్రస్ లోకి చేయడం కూడా అది చాలా సున్నితమైన ప్రక్రియ. దాని మీద కూడా సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం మనం. యుట్రస్ లోపలికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. దాని మీద మనకి సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు ఈ ఇక్సీ విధానం గురించి చెప్పండి. అండ్ లేటెస్ట్ గా ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ఈ ప్రక్రియలో? ఇక్సీలో కూడా ఇంకా లేటెస్ట్గా రీసెర్చెస్లో మనకి ఎంసీ అనే పద్ధతి వచ్చిందండి. ఇమ్మెచ్యూర్ ఊసైట్స్ని తీసుకొని దాన్ని మెచ్యూర్ చేయడం ద్వారా మనం ఇంక్యుబేట్ చేసి దాన్ని మెచ్యూర్. కొంతమందికి ఇమ్మెచ్యూర్ ఊసైట్స్ వస్తాయి, ఎగ్స్ అనమాట. ఊసైట్స్ అంటే ఎగ్స్, చిన్న ఎగ్స్ వస్తుంటాయి వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల. అలాంటి వాళ్ళల్లో వాటినే కలెక్ట్ చేసి వాటిని మనం ఇంక్యుబేట్ చేసి మెచ్యూర్ చేస్తున్నాం. చేసి దానికి ఇక్సీ చేయడం ద్వారా ఒకటి, దానికి స్పర్మ్ ఇంజెక్ట్ చేయడం ద్వారా, అండ్ లేజర్ ఇక్సీ అని ఒకటి వచ్చింది. ఇంకా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే పీజీడీ అని చేస్తున్నాము. అది దానిలో నుంచి బయాప్సీ తీస్తాం. ఎంబ్రియో ఆ చిన్న 2 days ఎంబ్రియోస్ నుంచి బయాప్సీ తీసి దానిలో ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉండే బేబీస్ పుట్టే అవకాశం ఉందా లేదా అనేది చూసి సెలెక్ట్ చేసి ఎంబ్రియో సెలెక్షన్ ద్వారా కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నమాట ఇవన్నీ. సో డాక్టర్ గారు మీరు చెప్పారు ఐవీఎఫ్ పద్ధతి అనేది చాలా సెన్సిటివ్ ప్రక్రియ, చాలా క్రిటికల్ ప్రక్రియ, అండ్ ట్రైన్డ్ డాక్టర్సే ఇది చేయాలి. సో మీ ఇన్ఫర్టిలిటీ మీ ఐవీఎఫ్ సెంటర్లో ఎటువంటి ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంది, ఎలా ఉంటుందంతా? ఇప్పుడు ఐవీఎఫ్ అనేది మనకి అందరూ అనుకున్నట్టుగా, ఇప్పుడు మీరందరూ అనుకున్నట్టు కానీ, జనరల్గా మామూలు పబ్లిక్ అనుకున్నట్టు కానీ, ఇది డాక్టర్స్కి సంబంధించిన ఫీజు కాదు, ఎంత మాత్రం కాదు. ఇది చాలా చైల్డ్లెస్ కపుల్ కండి. ఎవరైతే పిల్లలు లేని వారు ఉన్నారో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, డైవర్స్ చేసుకుంటున్నారు. అలాంటి వారికి ఇది చాలా ఒక అద్భుతమైన వరం. ఐవీఎఫ్ అనేది చాలా అద్భుతమైన వరం అండి. దానికి కావాల్సిన మనకి ఏదైతే మేము చేసే పద్ధతులు ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్ కానీ అవన్నీ ఇంపోర్టెడ్ ఉంటుంది. అది మీకు ఒకసారి ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఓకే, సో ఐవీఎఫ్ టెక్నిక్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది మనకు వివరించడానికి పద్మజ గారు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం ఐవీఎఫ్ ల్యాబ్లో ఉన్నాము. సో పద్మజ గారు, ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందండి? ఇది ఏం పేషెంట్ ఎగ్స్ కలెక్షన్ చేసే రూమ్ అండి. ఇది థియేటర్ అంటారు, మినీ థియేటర్. ఇందులో షార్ట్ జనరల్ ఎనస్థీషియా నుంచి ఇక్కడ స్కాన్లో చూస్తూ మనం ఎగ్స్ని రిట్రీవ్ చేస్తాం అనమాట. ఇక్కడ పేషెంట్ ఎగ్స్ కలెక్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళి వర్క్ స్టేషన్ అని ఉంటుందండి. దీనిలో మైక్రోస్కోప్ కింద పెట్టి మనము ఎగ్స్ని ఇట్లా మైక్రోస్కోప్ కింద పెట్టి సార్ట్ అవుట్ చేస్తాం అనమాట. ఇందులో ఎగ్స్ ఇప్పుడు మనం కలెక్ట్ చేసిన ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో అందులో వేసుకొని దీని నుంచి మైక్రోస్కోప్ నుంచి చూసి ఇందులో ఎగ్స్ ఏవి బాగున్నాయి, ఏవి క్వాలిటీ ఎగ్స్ ఉన్నాయి, ఏవి బాగాలేవు అనేది సార్ట్అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇది చేసి ఎగ్స్ అన్నీ బాగున్నాయిన తర్వాత వీటిని తీసేసి ఎగ్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఇంక్యుబేటర్లో ఇంక్యుబేట్ చేస్తాం. ఏమైనా ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇంక్యుబేట్ చేస్తాం. దీనిలో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ సప్లై ఉంటుందండి. దీన్ని పెట్టి ఇంక్యుబేట్ చేస్తాము. ఇంక్యుబేట్ చేసిన ఎగ్స్ని తీసుకొచ్చి దాని ఊసైట్స్ని మనం ఇక్సీ మిషన్ మీద పెట్టి దీని కింద ఇంకా హైపర్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుందండి. ఈ మ్యాగ్నిఫై ఎక్కువ అవుతుంది దాంతో. సో చిన్న ఎగ్ కూడా మనకు పెద్దగా కనిపిస్తుంది. దీనిలో చూస్తూ దీనిలో ఒక్కొక్క స్పర్మ్ని, ఆ స్పర్మ్కి కూడా మనం పారాఫిన్ ఆయిల్ వేసి కదలకుండా చేసి, బాగా ఫాస్ట్గా మొటైల్ స్పర్మ్స్ ఉంటాయి కదా, వాటిని కదలకుండా చేసి, అంటే దా స్పర్మ్కి కూడా మనము ఎనస్థీషియా ఇస్తాం అనమాట. ఎనస్థీషియా లాగా అది 1 minute ఉంటుంది. ఆ టైంలోనే స్పర్మ్ని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాము. చేశాక మళ్ళీ తీసి ఇంక్యుబేట్ చేస్తాం. సో దిస్ హోల్ ఎక్విప్మెంట్ ఎంబ్రియాలజిస్ట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఓకే, వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత మనం ఎగ్ స్పర్మ్ ఏదైతే ఫర్టిలైజ్ చేస్తామో వాటిని తీసి మళ్ళీ మనం ఇంక్యుబేట్ చేస్తాం. ఈ ఇంక్యుబేటర్లో మనకి 48 hours నుంచి 72 hours మనకి ఇంక్యుబేట్ అవుతుంది అనమాట. ఈ కంపార్ట్మెంట్స్లో పెడతాము. దాని నుంచి ఎగ్స్ ఫర్టిలైజ్ అయ్యి గ్రోత్ వచ్చి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. 2 cell 4 cell స్టేజ్ వైజ్ అనమాట. 12 hours
మళ్ళీ 48 అవర్స్కి 72 అవర్స్కి ఎంత రావాలో అంత 8 సెల్ బ్లాస్టోసిస్ట్ వరకు వచ్చిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ పేషెంట్ యూట్రస్లో ఊమ్లో పెట్టేస్తాం. సో డాక్టర్ గారు, ప్రొఫెషనల్లీ మీ వర్క్ ఎలా ఉంటుంది, మీ వర్క్ నేచర్ ఎలా ఉంటుంది, అంత ప్రొసీజర్ అని మొత్తం వివరించారు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది, మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది మీకు? ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఈ స్టేజ్ వరకు రాలేం కదండి. ఏదైనా కూడా చిన్నప్పటి నుంచి కూడా మదర్ ఫాదర్ ఎంకరేజ్మెంట్, మా బ్రదర్ కూడా రేడియాలజిస్ట్, తను ఎంకరేజ్ చేస్తాను, నాకు చాలా సీనియర్. తన ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఐవీఎఫ్ ట్రైనింగ్కి వెళ్ళాను. సో అక్కడి నుంచి ఇంట్లో చాలా ఎంకరేజ్, పిల్లల నుంచి కానీ హస్బెండ్ కుమార్ గారు. హలో అండి. సో ఇది మొత్తం ఈ 13 ఏళ్ళ నుంచి కరీంనగర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఫర్టిలిటీ సెంటర్ ఇది. సో ఓవరాల్గా పద్మజ గారు కానీ మీరు కానీ మీ స్ట్రగుల్ ఎలా ఉండింది టు బ్రింగ్ దిస్ టు దిస్ స్టేజ్? బేసికల్గా దిస్ ఈజ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాబట్టి మాకు ఉన్న అందుబాటులో దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మాకు సైంటిఫికల్ డెవలప్మెంట్ పరంగా దీన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోవడం కారణం తన యొక్క హార్డ్ వర్క్, తన యొక్క డెడికేషన్, ఒక టీమ్ డెడికేషన్. దాంతో ఈ సక్సెస్ రేట్ ఇంత దోహదపడుతున్నాము. ఇది కాకుండా కూడా మనకు పేషెంట్ వివిధ రాష్ట్రాల నుంచే కానీ వివిధ స్టేట్స్ నుంచే కానీ ఇట్లా రావడం చేయడం మాకు కూడా ప్రోత్సాహకరంగా ఉంది. అదేవిధంగా ఈ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చుకోవడం విదేశాల నుంచి, డిస్పోజబుల్స్ పర్చేజ్ చేయడము, మీడియా దీనికి కావాల్సిన మీడియా పదార్థాలు అవన్నీ పర్చేజ్ చేయడము, డాక్టర్స్తో కోఆర్డినేట్ చేయడము, వాళ్ళతోని ఇంటరాక్షన్తో వాళ్ళని కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేయడం, ఇలాంటి కోఆర్డినేషన్ నేను ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటాను. సో మోస్ట్ ప్రాబబ్లీ జనరల్గా ఈ సబ్జెక్ట్ అవేర్నెస్ అనేది తను ఇప్పటికే 13 years నుంచి చాలా ఎక్స్ప్లోర్ చేశాము. ఇప్పుడు ఈ సక్సెస్ కూడా కారణం ఏంటంటే ఈ టీం వర్క్తో మేడం గారు ఇన్వాల్వ్ అయ్యి చేసి ఒక ఏకాగ్రతగా దీన్ని కాన్సన్ట్రేట్ చేయడం వల్లనే ఇంతగానో మనం చేయగలుగుతున్నాం పేషెంట్స్తో కానీ అందరితో కానీ. సో ఒక విధంగా చెప్పాలంటే షీఈ్ ఎ మైల్ స్టోన్ ఫర్ దిస్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్. అందరికీ పిల్లలు లేని వాళ్ళు ఎంతో బాధపడుతూ వాళ్ళు ఉన్నారు. సో అందులో కూడా మాకు ఒక ఉత్సాహం, ఒక సంతోషం ఉంటుంది. సక్సెస్ అయిందంటే మేము అంతా కలిసి చేసాము, మాకు ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి మేము ఇంకా చేయాలనుకున్నాం, చేస్తా పోతున్నాము. సో విల్ హోప్ ఫర్ ది బెస్ట్ ఫర్ ది ఇన్ఫర్టైల్ కపుల్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ది టీమ్ వర్క్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ పద్మజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ విన్నీ గారు. యాక్చువల్లీ ఇంత మంచి ఎక్విప్మెంట్, ఇంత ఛాలెంజింగ్గా, అంటే యాక్చువల్గా ఇన్ఫర్టిలిటీ సెక్టర్ అనేది ఎంత రిస్క్తో కూడుకున్నది అంటే పేషెంట్స్ దగ్గర నుంచి కూడా ఒకవేళ ఫెయిల్యూర్ లాంటిది ఏమైనా ఉంటే వాళ్ళు డాక్టర్ని అక్యూజ్ చేస్తారు. సో అంత ఛాలెంజింగ్ సబ్జెక్ట్ మీరు తీసుకున్నారు, అండ్ 13 years నుంచి అదే గుడ్ విల్ కాపాడుకుంటూ వస్తున్నారు. అండ్ ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీస్ని కూడా, న్యూ ఎక్విప్మెంట్ని కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నారు మీ హాస్పిటల్లో. అండ్ మీ హార్డ్ వర్క్ అంతా నిజంగా చాలా అభినందనీయం అండి. థ్యాంక్ యూ సో మచ్.